హాయ్ వుడ్ బి టీచర్స్. ఈరోజు 10th క్లాస్ చెప్తాను. ఇప్పుడు 10th క్లాస్ చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇది 10th క్లాస్ బుక్. ఎప్పుడు వచ్చింది అంటే ఫస్ట్ ఎడిషన్ 2024లో వచ్చింది. కాబట్టి ఏమైందంటే అంతవరకు కూడా ఈ బుక్ చదివేవాళ్ళం అందరం కలిపి. ఎస్జిటి వాళ్ళు తీసుకున్న, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు తీసుకున్న ఈ బుక్ చదివేవాళ్ళం. అతను నెక్స్ట్ నోటిఫికేషన్ పడగానే కొత్త బుక్స్ వచ్చేస్తాయేమని మనకైతే ఒక బుక్ చదివి సరిపోద్ది. కానీ ఎస్జిటి వాళ్ళు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ కోరిక నిమిత్తము పాత సిలబస్ ఇచ్చారనమాట మనకి. 2025 డిఎస్సిలో అంటే ఈ డిఎస్సిలో మనకి ఈ బుక్ చదవమని చెప్పి ఇచ్చారు. కానీ నెక్స్ట్ డిఎస్సిలో అయితే మాత్రం ఇది ఇస్తారు. ఇప్పుడు ఇది ఎన్సిఆర్టీ కదా, చాలా కష్టంగా అంటే చుట్టూ తిప్పి తిప్పి మరీ అడుగుతాడనమాట. ఇందులో చూసుకుంటే ఫస్ట్ చూడండి, ఇండెక్స్ చూద్దాం. ఫస్ట్ ఇండెక్స్లో ఏ లెసన్స్ ఉన్నాయి? జీవక్రియలు ఉన్నాయి. రెండోది నియంత్రణ మరియు సమన్వయము, జీవుల ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి, అనువంశికత, మన పర్యావరణం మొదలగునవి ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ఇలా రాసుకున్నానంటే కిరణ్ సార్ టెస్ట్ సిరీస్ తాలూకా టెస్ట్లు అనమాట. ఈ లెసన్స్ కూడా అప్పుడు చెప్పారు సార్. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, అర్థం అవ్వదు. చుట్టూ తిప్పి తిప్పి చెప్తుంటాడు అనమాట. ఏం అర్థం అవ్వదు. ఇక్కడ ఏం లేదు. జీవం ఉన్న వాటికి జీవం లేని వాటికి మధ్య వ్యత్యాసాన్ని మనం ఏ విధంగా చెప్పగలం? ఎందుకు సజీవులకి నిర్జీవులకి వ్యత్యాసం ఏంటి అని మనం చెప్పగలం కదా. నిర్జీవులు అనుకోండి కదలవు, చలనం ఉండదు. నెక్స్ట్ సజీవులు అనుకుంటే చలనం ఉంటుంది. పెరుగుదల అనేది సజీవుల్లో ఉంటుంది, కొన్ని నిర్జీవుల్లో కూడా ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఉంటుందండి. అంటే పెరుగుదలకు కన్సిడర్ చేయకూడదు సజీవులకి నిర్జీవులకి అని ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఎలా పెరుగుదల అంటే కొండలు అలాంటివన్నీ పర్వతాలు ఉంటాయి కదా, అవి కొంచెం పెరుగుదల చూపిస్తాయి కదా. కాబట్టి నిర్జీవులకు సజీవులకు పెరుగుదల అనేది కన్సిడర్ చేయకూడదని ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా ఇక్కడ అంతగా లేదు. ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ చదువుదాం. ఇంటర్మీడియట్కి వెళ్తే ఇంటర్మీడియట్లో చదువుదాం. చూడండి, అంటే కుక్కలు అరుపులు అవన్నీ అరుస్తాయి కదా, శ్వాసించడము అవన్నీ ఉంటాయి. మొక్కల్లో కూడా శ్వాసిస్తాయి కాబట్టి సజీవులు అని చెప్పవచ్చు. తర్వాత అవి జీవించి ఉన్నాయని ఎలా తెలుసుకుంటాం? మనలో కొంతమంది వాటి పచ్చదనాన్ని చూసి అవి చెప్పవచ్చు. కానీ ఆకుపచ్చ కాకుండా ఇతర రంగు ఆకులను కలిగి ఉన్న మొక్కల సంగతి ఏంటి? అవి కాలంతో పాటు పెరుగుతూ ఉండడం వలన సజీవులని మనం తెలుసుకుంటాం. అంటే కాలంతో పాటు పెరుగుతుంటాం. అంటే పెరుగుదల అనేది సజీవులకు ఒక ఉదాహరణ అని చెప్పాడు. కానీ ఇంటర్మీడియట్లో పెరుగుదలకి కన్సిడర్ అంతగా చెయ్యరు అనే అర్థం అనమాట ఉంటుంది అందులో. కొంతమంది చెప్పవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఎదుగుదలకు సంబంధించినదైనా కాకపోయినా ఏదో రకమైన కదలికలను సజీవంగా ఉండడాన్ని సాధారణంగా సాక్ష్యంగా మనం గమనిస్తాం. చూడండి, ఎదుగుదల కంటే పెరుగుదలకు సంబంధించిందైనా కాకపోయినా ఏదో ఒక రకమైన కదలిక ఉందనుకోండి, అది సజీవులని చెప్తాం. అంటే శ్వాసించడము. కనుక జీవాన్ని నిర్వహించే లక్షణంగా కనిపించే కదలికలను మాత్రమే ఉపయోగించడం సరిపోదు. చూడండి, కానీ ఒక మొక్కలో స్పష్టంగా పెరుగుదల కనిపించినప్పటికీ అది సజీవి. కొన్ని జంతువులు కనిపించే కదలికలు లేకుండానే శ్వాసిస్తాయి. కనుక జీవాన్ని నిర్వహించే లక్షణాల్లో కనిపించే కదలికలను మాత్రమే ఉపయోగించడం సరిపోదు. అంటే కొన్ని కదలికలు కూడా ఉండవంట, కానీ అది సజీవుల కింద వస్తాయి. ఇప్పుడు విత్తనాలు తీసుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండా అందులో శ్వాసక్రియ జరుగుతుంది కదా విత్తనాల్లో. ఇప్పుడు కొంచెం నానబెట్టి అవి, కానీ దానికి కదలికలు ఉంటాయా? కదలికలు ఉండవు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? కదలికలను మాత్రమే ఉపయోగించడం సరిపోదు అని చెప్తున్నాడు. అతి స్వల్ప పరిమాణంలో ఉండే కదలికలు సాధారణంగా కంటికి కనపడవు. అతి స్వల్ప పరిమాణంలో ఉంటాయి కదలికలు, కానీ మనకు కనిపించవు. ఉదాహరణకు అణువుల కదలిక, అంటే లోపల అణువులు ఉంటాయి కదా, ఆ అణువుల కదలిక మనకు కనిపించకపోయినా కదలిక జరుగుతూనే ఉంటుంది. ఈ కంటికి కనిపించిన అణువుల కదలికలు జీవించడానికి అవసరమా? ఈ ప్రశ్నకు వృత్తిపరమైన జీవశాస్త్రవేత్తలు అడిగినట్లయితే వారు అవును అని చెప్తారు. అంటే కదలికలు అనేవి జీవించడానికి అవసరమా? అవసరమే. నిజానికి వైరస్ ఎటువంటి అణుచలనాలు చూపించవు. అవి ఏదైనా జీవి కణాలని సంక్రమించే వరకు, అంటే అతిధేయం చేరిన వరకు కూడా. అందుకే అవి నిజంగా సజీవంగా ఉన్నాయా లేదా అనే విషయంపై కొంత వివాదం నెలకొంది. అంటే అవి నిర్జీవంగా ఉంటాయి, కానీ అతిధేయ దొరికితే సజీవంగా మారుతాయి. అందుకే కొంచెం వివాదం నెలకొంది అని చెప్తున్నాడు. జీవించడానికి అణువుల చలనాలు ఎందుకు అవసరం? అని చెప్తున్నాడు. జీవులు చక్కటి వ్యవస్థీకృత నిర్మాణాలని ముందు తరగతుల్లో మనం నేర్చుకున్నాం. అవి కణజాలాన్ని కలిగి ఉంటాయి. కణజాలాలు కణాలను కలిగి ఉంటాయి.
కణాలు వాటిలో చిన్న భావాలను కలిగి ఉంటాయి. పర్యావరణ ప్రభావం కారణంగా జీవులు నిర్మాణాత్మక వ్యవస్థీకృత స్వభావం కాలక్రమేణా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. చూడండి, పర్యావరణ ప్రభావం కారణంగా జీవులు నిర్మాణాత్మక వ్యవస్థీకృత స్వభావం కాలక్రమేణా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. అంటే పర్యావరణం తాలూకా అస్వస్థత అలాంటివన్నీ, ఇప్పుడు కాలుష్యం అలాంటివన్నీ కూడా ఏం చేస్తుంది, జీవులు నిర్మాణాత్మక వ్యవస్థీకృత స్వభావము కాలక్రమేణా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు. నిర్మాణాత్మక క్రమం విచ్ఛిన్నమైతే ఆ జీవి ఎక్కువ కాలం సజీవంగా ఉండదు. కనుక జీవరాశులు వాటి నిర్మాణాలకు మరమ్మతులు నిర్వహిస్తూ ఉండాలి. అన్ని నిర్మాణాల అణువులతో నిర్మించబడ్డాయి కనుక అణువులను ఎల్లప్పుడూ కదిలిస్తూ ఉండాలి అని చెప్తున్నాడు. చూడండి, జీవక్రియలు అంటే ఏంటి? చూడండి, జీవులు ప్రత్యేకంగా ఏమీ చేయనప్పటికీ వాటి నిర్వహణ విధులు తప్పనిసరిగా కొనసాగుతూ ఉండాలి. జీవక్రియలు అంటారు. అంటే వాటి పని అవి చేస్తూ ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ ఆహారాన్ని చూడండి, ఇక్కడ ఏంటుంది, ప్రక్రియలు నష్టాన్ని విచ్ఛిన్నతని నివారించడానికి అవసరం కనుక వాటికి శక్తి అవసరం. ఈ నిర్వహణ ప్రక్రియలు నష్టాన్ని మరియు విచ్ఛిన్నతని నివారించడానికి అవసరం కనుక వాటికి శక్తి అవసరం. ఈ శక్తి జీవి యొక్క శరీరం వెలుపల నుంచి సేకరించబడుతుందంట. కాబట్టి జీవి యొక్క శరీరం వెలుపల నుంచి శక్తి వనరులు బదిలీ చేయడానికి ఒక ప్రక్రియ ఉండాలి. ఆ శక్తి వనరులు మనం ఆహారంగా పిలుస్తాం. శక్తిని బయట నుంచి మనకు దేని ద్వారా వస్తుంది? ఆహారం ద్వారా వస్తుంది. ఈ ఆహారాన్ని శరీరంలోనికి తీసుకునే ప్రక్రియనే పోషణ అంటారు. ఈ ఆహారాన్ని మన శరీరంలోనికి తీసుకునేదాన్ని పోషణ అంటారు. జీవి శరీర పరిమాణం పెరగాలంటే బయట నుంచి అదనపు ముడి పదార్థాలు అవసరం అవుతాయి. ఆహారం ద్వారా అవి తీసుకోవాలి. భూమిపై జీవం కర్బన ఆధారిత అణువులపై ఆధారపడి ఉంటుంది. భూమిపై జీవం అనేది కర్బన ఆధారిత అణువులపై ఆధారపడి ఉంటుందంట. కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ అలాంటివన్నీ కూడా మనకు అవసరం కదా, అందుకే కర్బన ఆధారిత అణువులపై ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే చూడండి, పర్యావరణ జీవుల ఆధీనంలో ఉండదు కాబట్టి బయట నుంచి లభించే శక్తి వనరులు చాలా వైవిధ్యం ఉండవచ్చు. కావున ఈ శక్తి వనరులు శరీరం లోపల విచ్ఛిన్నం అవటం కానీ లేదా నిర్మించబడటం కానీ జరిగి చివరకు జీవ నిర్వహణకు అవసరమైన వివిధ అణువుల కదలికలకు అలాగే శరీర పెరుగుదలకు అవసరమైన ఒకే రకమైన శక్తి వనరులుగా మార్చబడాలి. ఒకే రకమైన శక్తి వనరులుగా మార్చబడాలంట. అణువులు విచ్ఛిన్న ప్రక్రియలో ఆక్షీకరణము, క్షయీకరణ చర్యలు అనేవి కొన్ని సాధారణ రసాయనిక చర్యలు. దీనికోసం అనేక జీవులు శరీరం వెలుపల నుంచి సేకరించిన ఆక్సిజన్ ఉపయోగిస్తాయి. దేనికోసము? ఆక్షీకరణ, క్షయీకరణ కోసము, ఈ రసాయన చర్యల కోసము బయట వెలుపల నుంచి ఆక్సిజన్ ఉపయోగిస్తాయి. అంటే శ్వాసక్రియ ద్వారా తీసుకుంటాయి. శరీరం వెలుపల నుంచి ఆక్సిజన్ పొందటము మరియు కణాల అవసరాలకు సంబంధించిన ఆహారపు వనరులు విచ్ఛిన్న ప్రక్రియలో దాన్ని వినియోగించడాన్ని శ్వాసక్రియ అంటారు. శ్వాసక్రియ అంటే ఏంటి? ఆక్సిజన్ పొందటము మరియు కణాల అవసరాలకు సంబంధించిన ఆహార వనరుల విచ్ఛిన్న ప్రక్రియలో దాన్ని వినియోగించడాన్ని, అంటే ఆహార వనరులకు విచ్ఛిన్నం చేయడాన్ని, దాన్ని వినియోగించడాన్ని శ్వాసక్రియ అని పిలుస్తారంట. చూడండి ఎలా ఇచ్చాడు, కన్ఫ్యూజ్గా ఇచ్చాడు. అదే మన పాత బుక్కులు అయితే నీట్గా ఉంటుంది. ఇవి తిప్పి ఇస్తున్నాడు అనమాట. ఏకకణ జీవుల విషయంలో ఆహార సేకరణకు, వాయు మార్పిడికి, వ్యర్థాల తొలగింపుకు మొదలగున ప్రత్యేకమైన అవయవాలు లేవు. ఇప్పుడు ఏకకణ జీవి అంటే అమీబా తీసుకున్నాం అనుకో, దానిలో వ్యక్తికి ఒకటే ఉంటుంది, అదే అన్ని పనులు చేస్తుంది కదా. ఎందుకంటే జీవి శరీర ఉపరితలం మొత్తం పరిసరాలతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే జీవి యొక్క ఉపరితలం మొత్తం కూడా పరిసరాలతో సంబంధం ఉంటుంది అందులో ఏకకణ జీవుల్లో. కానీ జీవి శరీర పరిమాణం పెరిగినప్పుడు శరీర నిర్మాణము మరియు క్లిష్టంగా మారినప్పుడు ఏం జరుగుతుంది? అదేవిధంగా తీసుకుంటే బహుకణ జీవుల్లో అన్ని కణాలు చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధం కలిగి ఉండవు. ఇప్పుడు మనం బహుకణ జీవులం కదా, మనలో ఉన్న అన్ని కణాలు కూడా బాహ్య పరిసరాలతో ఉన్నాయా? లేవు కదా, లోపల ఉంటాయి. ఎర్ర రక్త కణాలు ఉంటాయి, రక్త కణాలు, నాడీ కణాలు అవన్నీ కూడా లోపల ఉంటాయి కదా, చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉండవు. నెక్స్ట్ చూసుకోండి, బహుకణ జీవుల్లో వివిధ రకాల క్రియలు నిర్వర్తించడానికి శరీరంలో వివిధ అవయవాలు ఎలా ప్రత్యేకతను కలిగి ఉంటాయో మనం నేర్చుకున్నామని చెప్తున్నారు. ఆక్సిజన్ జీవులు శరీరంలో ఒక చోటే తీసుకొనబడినందున ఇది సమస్య కలిగిస్తుంది. ఈ పరిస్థితి శరీరంలో ఆహారము, ఆక్సిజన్ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకుని వెళ్ళడానికి రవాణా వ్యవస్థ అవసరాన్ని
సృష్టిస్తుంది. అంటే రవాణా చేయాలి కదా! అది రవాణా వ్యవస్థ. అది విసర్జక వ్యవస్థ అంటే విసర్జిస్తది. చూడండి, ఆక్సిజన్ కర్బన వనరులను ఉపయోగించుకొని శక్తిని ఉత్పత్తి చేసే రసాయనిక చర్యలు శరీరంలోని కణాలకు ఉపయోగపడనివే కాక హానికరం కూడా కాగల ఉప ఉత్పన్నాలను ఏర్పరుస్తాయి. ఈ వ్యర్థ ఉప ఉత్పన్నాలు శరీరం నుంచి తొలగించడాన్ని విసర్జన అంటారు. విసర్జన అనే ప్రక్రియ ద్వారా బయటకు పంపబడాలని చెప్తున్నాడు. అంతే, ఇంకేం లేదు. శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. బహుకణ జీవుల్లో శరీర నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక నియమాలను అనుసరిస్తే విసర్జన కోసం ప్రత్యేకమైన కణజాలం అభివృద్ధి చేయబడుతుంది. అంటే రవాణా వ్యవస్థ వ్యర్థాలను కణాల నుంచి విసర్జన కణజాలానికి తరలించవలసి ఉంటుంది. అంటే రవాణా వ్యవస్థ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ వ్యర్థాలు ఈ కణాలను విసర్జన కణజాలానికి తరలించవలసి ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, పోషణ. పోషణ ఎందుకు అవసరము అంటే శక్తినివ్వడానికి. మనం బయట నుంచి ఆహారం తీసుకోవాలి. సైకిల్ తొక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పనులు చేసినప్పుడు శరీర క్రమతా స్థితి నిర్వహణకు శక్తి అవసరం. కాబట్టి శక్తి పెరుగుదలకు, అభివృద్ధికి అవసరమైన ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాల సంశ్లేషణకు బయట నుంచి ముడి పదార్థాలు స్వీకరించడం అవసరమని మనం తినే ఆహారమే ఈ పదార్థాలకు శక్తి వనరు. అంటే మనం ఎందుకు తీసుకోవాలంటే మనకు శక్తి రావాలి కాబట్టి అవసరం. దాన్ని ఏంటంటారు? పోషణ అంటారు. నెక్స్ట్ చూస్తే సజీవులు వాటి ఆహారాన్ని ఏ విధంగా పొందుతాయంట. సాధారణంగా జీవులకు కావలసిన శక్తి మరియు పదార్థాలు అన్ని జీవులకు ఒకేలా ఉంటాయి, కానీ వాటిని పొందే విధానాలు వేరుగా ఉంటాయి. అంటే శక్తి కోసం ఏంటి? కార్బోహైడ్రేట్స్ కావాలి. శరీర నిర్మాణానికి, పెరుగుదలకు అవన్నీ ప్రోటీన్స్ కావాలి. పదార్థాలు ఒకటే, కానీ అన్ని జీవులకు ఒకేలా ఉంటాయి, కానీ వాటిని పొందే విధానాలు వేరువేరుగా ఉంటాయి. కొన్ని జీవులు అకర్బనక వనరుల నుంచి కార్బన్ డైఆక్సైడ్ నీటి రూపంలో సరళ ఆహార పదార్థాలను పొందుతాయి. అకర్బనక వలయాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ నీటి రూపంలో సరళ ఆహార పదార్థాలను పొందుతాయంట. ఈ జీవుల్లో స్వయం పోషకాలైన ఆకుపచ్చని మొక్కలు, కొన్ని బ్యాక్టీరియాలు. అంటే ఎక్కడి నుంచి? అకర్బనక వనరుల నుంచి ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ నీటి రూపంలో సరళ ఆహార పదార్థాలను పొందుతాయి. నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఏంటి పొందుతాయి? సరళ ఆహార పదార్థాలను పొందుతాయి. అంటే చూడండి, ఇప్పుడు మొక్కలు తీసుకున్నాం అనుకోండి, వేళ్ళ ద్వారా నీటిని పీల్చుకుంటే నీటి ద్వారా ఖనిజ లవణాలు అవన్నీ కూడా వస్తాయి కదా, అలాగా. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఫోటోసింథసిస్ ద్వారా గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి కదా, అలా. స్వయం పోషకాలైన ఆకుపచ్చని మొక్కలు, కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇతర జీవుల సంక్లిష్ట పదార్థాన్ని వినియోగించుకుంటాయి. శరీర నిర్వహణ, పెరుగుదలకు ఉపయోగించుకునే ముందు ఈ సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చెందాలి. శరీరం సంక్లిష్ట పదార్థాలు ఉంటే తీసుకోగలదా? తీసుకోలేదు. అప్పుడు సంక్లిష్ట పదార్థాలు అనేవి సరళ పదార్థాలుగా మారాలి. ఇక్కడ చూడండి, సంక్లిష్ట పదార్థాలు అనేవి సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చెందాలంటే ఎంజైమ్స్, జీవ ఉత్ప్రేరకాలు అవసరమవుతాయి. దీనికోసం జీవులు ఎంజైమ్లుగా పిలువబడే జీవ ఉత్ప్రేరకాలను ఉపయోగిస్తాయి. చూడండి, సంక్లిష్టమైన పదార్థాలు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం కావాలంటే ఎంజైమ్స్ కి మరొక పేరు ఏంటి అంటే జీవ ఉత్ప్రేరకాలు. జీవ ఉత్ప్రేరకాలనే అన్న ఎంజైమ్స్ అన్న ఒక్కటే. ఇక్కడ అకర్బనక వనరుల నుంచి CO2ని తీసుకొని నీటి రూపంలో ఏంటి? ఆకుపచ్చని మొక్కలు మరియు బ్యాక్టీరియాలు అనేవి ఆహార పదార్థాలను తీసుకుంటాయి అన్నమాట సరళ రూపంలో. నెక్స్ట్ స్వయం పోషణ మనకు తెలిసిందే. చూడండి, ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను చూడండి. స్వయం పోషణ అనేది పోషకాలు తమకు కావలసిన కర్బనము, శక్తి మొదలగున అవసరాలను కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పొందుతాయి. స్వయం పోషకాలు అనేవి శక్తి మొదలగున అవసరాలను కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పొందుతాయంట. ఈ ప్రక్రియ అంటే కర్బనం పొందుతాయంటే ఇప్పుడు గ్లూకోజ్లో కార్బన్ అనేది ఉంటుంది కదా, కర్బనము మరియు శక్తి అనేది దేని నుంచి పొందుతుంది? ఫోటోసింథసిస్ ద్వారా పొందుతాయి. ఈ పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్ నీరు రూపంలో తీసుకోబడి, ఇక్కడే చెప్పాను కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి రూపంలో సరళ ఆహార పదార్థాలు తీసుకుంటాయని. కార్బోహైడ్రేట్ చూడండి పొందుతాయి. చూడండి, వెంటనే కార్బోహైడ్రేట్లు ఉపయోగించబడతాయి. కార్బన్ డైఆక్సైడ్ నీరు రూపంలో తీసుకోబడి పత్రహరితము, సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలుగా మారుస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ నీరు రూపంలో తీసుకోబడి పత్రహరితము, సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలుగా మార్చబడతాయి.
మొక్కకు శక్తి అందించడానికి కార్బోహైడ్రేట్లు ఉపయోగపడతాయి. ఇది ఎలా జరుగుతాయో తద్వారా భాగంలో అధ్యయనం చేద్దాం. వెంటనే ఉపయోగించబడిన పిండి పదార్థాలు, వెంటనే ఉపయోగించబడని పిండి పదార్థాలు స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడి మొక్కకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగపడే అంతర్గత శక్తి నిల్వలుగా ఉంటాయి. అంతర్గత శక్తి నిల్వలుగా పిండి పదార్థాలు అనేవి ఏ రూపంలో ఉంటాయి? స్టార్చ్ రూపంలో. అంటే ఉపయోగం లేవు అనుకోండి, గ్లూకోజ్ రూపంలో ఉండదన్నమాట. స్టార్చ్ రూపంలో పిండి పదార్థాలు అనేవి నిల్వ చేసి ఉంటాయి. దానికి ఎప్పుడు శక్తి కావాలి అంటే అప్పుడు మారుతుందని చెప్తున్నాడు. మనలో కూడా మనం తిన్న ఆహారం నుంచి పొందిన శక్తిలో కొంత శక్తి గ్లైకోజన్ రూపంలో మన శరీరంలో నిల్వ చేయడంలో దాదాపు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే మన శరీరంలో అయితే గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడుతుంది. అదే మొక్కల్లో అయితే స్టార్చ్ పిండి పదార్థం అనేది స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలా గుర్తుంచుకోవాలి? C6CO2 12H2O. పత్రహరితము సూర్యరశ్మి సమక్షంలో గ్లూకోజ్ ఏంటంటారు? C6H12O6. C6 హైడ్రోజన్స్ అనేవి 12 ఉంటాయి, ఇవి 6. 6CO2, 6O2, 6H2O. ఇవన్నీ 6లే. చూడండి, ఇది 6CO2, ఇది 6O2, 6H2O. ఇక్కడ 12H2O వస్తుంది. 6CO2 + 12H2O gives rise to ఒక గ్లూకోజ్ అణువు 6O2, 6H2O. కార్బన్ డైఆక్సైడ్, నీరు కలిపి పత్రహరితము సూర్యరశ్మి సమక్షంలో గ్లూకోజ్ ఏర్పడుతుంది మరియు ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మనం పీల్చుకోవడానికి ఆక్సిజన్ కావాలి, మొక్కలు రిలీజ్ చేస్తాయి కదా. నీరు మరియు ఆక్సిజన్ గ్లూకోజ్ రిలీజ్ చేస్తాయి అన్నమాట, ఫోటోసింథసిస్ జరిగి. నెక్స్ట్ చూడండి, పత్రహరితం ద్వారా కాంతి శక్తి శోషణం చెందుతుంది. పత్రహరితం ద్వారా కాంతి శక్తి అనేది శోషణం చెందుతుంది. కాంతి శక్తి రసాయనిక శక్తిగా మారుట మరియు నీటి అణువుల హైడ్రోజన్, ఆక్సిజన్ విచ్ఛిన్నం చెందుట. నిజానికి కిందదని సంయుక్తి జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఈ 3 జరుగుతాయి. ఏంటంటే పత్రహరితం ద్వారా కాంతి శక్తి శోషణం చెందుతుంది, కాంతి శక్తి రసాయనిక శక్తిగా మారుట మరియు నీరు అణువులు హైడ్రోజన్, ఆక్సిజన్ విచ్ఛిన్నము. కాంతి శక్తి అనేది రసాయనిక శక్తిగా మారుతుంది. అంటే సూర్యరశ్మి నుంచి వచ్చే శక్తి అనేది రసాయనిక శక్తిగా మారుతుంది. ఏ శక్తి? ఏటీపీ మరియు NADPHగా మారుతుంది. అంటే ఫోటోసింథసిస్ జరిగినప్పుడు కొంత ఏటీపీ కూడా రిలీజ్ అవుతాయి కదా, ఇంటర్మీడియట్లో ఉంటుంది. శక్తి అని ఇచ్చాడు కదా, ఆ శక్తి ఏటీపీ మరియు NADPH. అంటే కాంతి శక్తి అనేది ఏటీపీ మరియు NADPH శక్తిగా మారుతుంది. అంటే ఇవేంటివి? రసాయనిక శక్తి అన్నమాట. నీటి అణువులు హైడ్రోజన్, ఆక్సిజన్గా విచ్ఛిన్నం చెందటం. నీటి అణువులు అనేవి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విచ్ఛిన్నం చెందాయి కదా. నెక్స్ట్ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ పిండి పదార్థంగా క్షయకరణం చెందడం. కార్బన్ డైఆక్సైడ్ అనేది పిండి పదార్థం అనమాట, క్షయకరణం చెందింది. ఈ చర్యలు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే జరగాల్సిన అవసరం లేదు. అంటే ఈ చర్యలు అనేవి ఒకదాని వెంటనే జరగాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ఉదాహరణకు ఎడారి మొక్కలు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని తయారు చేసిన మాధ్యమిక పదార్థాలపై చర్య జరపడానికి పగటిపూట పత్రహరితంచే శోషించుకున్న శక్తిని వినియోగించుకుంటాయంట. చూడండి, ఇక్కడ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ పిండి పదార్థంగా క్షయకరణం చెందుతుంది. ఈ చర్యలు ఒకదాని తరువాత ఒకటి వెంటనే జరగాల్సిన అవసరం లేదంట. ఎడారి మొక్కలు లేట్ అవుతుంది, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని తయారు చేసిన మాధ్యమిక పదార్థాలపై చర్య జరపడానికి పగటిపూట పత్రహరితంచే శోషించుకున్న శక్తిని వినియోగించబడతాయి. అంటే రాత్రి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, పగటిన ఏం జరుగుతుంది? కొన్ని మాధ్యమిక పదార్థాలు ఆల్రెడీ ఏర్పడిపోతాయి అక్కడ ఎడారి మొక్కల్లో. పగటిపూట మళ్ళీ పత్రహరితంచే శోషించుకున్న శక్తిని వినియోగించుకుంటాయని చెప్తున్నాడు. ఎడారి మొక్కల్లో కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు తీసుకుంటాయి? రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. నెక్స్ట్ చూడండి, రంగురంగుల పత్రాలు కలిగిన కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను తీసుకున్నాం. మనీ ప్లాంట్ లేదా క్రోటాన్ తీసుకున్నామంట. అదేం చేసాం? 3 రోజులు చీకటి గదిలో ఉంచాం. ఇప్పుడు మొక్కను సూర్యరశ్మిలో మళ్ళీ పెట్టారు 6 గంటల పాటు. మొక్క నుంచి ఆకుని తెంచండి, ఆకుపచ్చని భాగాలను గుర్తించి వాటిని పేపర్పై గీయండి అని చెప్తున్నారు. ఆకును మరుగుతున్న నీటిలో కొద్ది నిమిషాలు ఉంచండి, తద్వారా ఆకుని ఆల్కహాల్ ఉన్న బేకర్లో ముంచండి. మనం ఇదే ప్రాసెస్ నేర్చుకున్నాం. ఎక్కడ? 6th అందులో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏమైంది చూడండి, మొక్క నుండి ఆ ఆకును తెంచి ఆకుపచ్చని భాగానికి గుర్తించి వాటిని పేపర్పై గీయండి. అంటే ఫస్ట్ ఒక ఆకును తీసుకున్నాం, ముందు ఒక ఆకును తీసుకొని దానికి ఆకుపచ్చ మచ్చలు ఎక్కడ ఉన్నాయో
ఒక పేపర్ మీద గీసుకున్నాం అనమాట. అంటే అదే ప్లేస్లో మళ్ళీ బ్లూ కలర్లో మారిందో లేదో తెలుసుకోవడానికి ఒక పేపర్ మీద వేసుకోమని చెప్తున్నారు. చూడండి, జాగ్రత్తగా బేకర్ని నీరున్న ఇంకో పాత్రలో ఉంచి ఆల్కహాల్ మరిగే వరకు వేడి చేయండి. ఆకు రంగు ఏమైంది? ద్రావణం యొక్క రంగు ఎలా ఉంది? ఇప్పుడు ఆకును సజల అయోడిన్ ద్రావణంలో కొద్ది నిమిషాలు ఉంచండి. ఆకును తీసి అయోడిన్ ద్రావణంలో శుభ్రంగా కడగండి. ఆకు రంగు పరిశీలించండి. ప్రారంభంలో పేపర్పై గుర్తించిన వాటితో సరిపోల్చండి. ఆకు యొక్క వివిధ ప్రాంతాల్లో పిండి పదార్థం ఉనికిని ఏ విధంగా నిర్ధారిస్తాం అంటే అది అక్కడ ఆకుపచ్చ ఆకు కలర్ రంగుల ఆకులను తీసుకోమని చెప్పాడు కదా, మనీ ప్లాంట్, క్రోటన్. ఆ రంగులు తీసుకునేటప్పుడు ఏంటయింది చూడండి. ఇక్కడ ఫస్ట్ ముందు ఆకు అనమాట. తర్వాత పిండి పరీక్ష తర్వాత ఆకు అనమాట. ఇక్కడ ఎక్కడెక్కడైతే గ్రీన్ కలర్లో ఉందో అక్కడ మనం అయోడిన్ పరీక్ష చేస్తే నీలి రంగులో మారిందనమాట. చూడండి, మధ్య ఈనె, పత్రదళము, ఈనె, పోషక కణజాలము, దారువు, నాలిక పుంజాలు ఇవన్నీ మామూలుగా అడ్డుకోత, నిలువుకోత ఇచ్చాడంతే. నెక్స్ట్ చూడండి, అడ్డుకోతలో మీరు సూక్ష్మదర్శిని క్రింద జాగ్రత్తగా పరిశీలించండి. కొన్ని కణాల్లో ఆకుపచ్చని చుక్కలు ఉండడం గమనించవచ్చు. ఈ ఆకుపచ్చని చుక్కలు పత్రహరితాన్ని కలిగిన హరిత రేణువులుగా పిలువబడే కణాంగాలు. అంటే ఇక్కడ ఆకుపచ్చని భాగాలు ఉన్నాయి కదా, అవేంటవి? పత్రహరితం కలిగి ఉంటుంది. ఎందుకంటే హరిత రేణువులు కలిగి ఉందని చెప్పడానికి ఇంత చుట్టూ తిప్పి ఇచ్చాడంతే. కిరణజన్య సంయోగ క్రియకు ప్రతి పత్రహరితం అవసరమని నిరూపించే ఒక కృత్యాన్ని చేద్దాం. ఇప్పుడు మొక్కలు ఏ విధంగా కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయో అధ్యయనం చేద్దాం. 9వ తరగతిలో పత్రాల యొక్క అడుగు భాగంలో ఉండే సూక్ష్మ రంధ్రాలైన పత్ర రంధ్రాల గురించి చెప్పుకున్నాం. మనం 9వ తరగతిలో చెప్పుకున్నాం కదా, పత్ర రంధ్రాలు ఎక్కడ ఉంటాయంటే బాహ్య చర్మం కింద ఉంటాయని చెప్పాం కదా. పత్రాల యొక్క అడుగు భాగంలో ఉండే సూక్ష్మ రంధ్రాలైన పత్ర రంధ్రాల గురించి చెప్పుకున్నాం. కిరణజన్య సంయోగ క్రియలో ఈ రంధ్రాల ద్వారా ఎక్కువ మొత్తంలో వాయు మార్పిడి జరుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే వాయు మార్పిడి పత్రాల్లోనే కాకుండా కాండము, వేరు ఉపరితలాల ద్వారా కూడా జరుగుతాయట. అంటే కాండానికి రంధ్రాలు ఉంటాయి, వేరు ఉపరితలంలో కూడా రంధ్రాలు ఉంటాయి. వాటిని లెంటిసెల్స్ అని కూడా అంటారు. ఇలా పత్ర రంధ్రాల ద్వారా పెద్ద మొత్తంలో నీరు కూడా ఆవిరవుతుంది. ఈ రంధ్రాల ద్వారా బాష్పోత్సేకం ద్వారా నీరు ఆవిరవుతుందని చెప్తున్నాడు అంతే. ఇంకేం లేదు. పత్ర రంధ్రం తీసుకుంటే రక్షక కణాలు ఉంటాయి, పత్ర రంధ్రము, చూడండి హరిత రేణువులు ఉంటాయి. నెక్స్ట్, ఈ కనుక కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేనప్పుడు ఈ పత్ర రంధ్రాలను మొక్క మూసివేస్తుంది. ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ సరిపోతుంది, మరి అవసరం లేదు అనుకుంటే పత్ర రంధ్రాలు అనేది మొక్క అనేది మూసివేస్తుందంట. పత్ర రంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం అనేది రక్షక కణాల ద్వారా జరుగుతుంది. పత్ర రంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం అనేది రక్షక కణాల ద్వారా జరుగుతుంది. రక్షక కణాలు కుచించుకున్నప్పుడు పత్ర రంధ్రాలు మూసుకుంటాయి. ఈ రక్షక కణాలు అనేవి ఇలా దగ్గరికి వెళ్ళిపోయాయి అనుకోండి, పత్ర రంధ్రాలు మూసుకుంటాయి. అలా లేక ఇలా విడుచుకున్నాయి అనుకోండి, పత్ర రంధ్రాలు అనేవి తెరుచుకుంటాయి. చూడండి, అంతే చెప్పాడు, ఇంకేం లేదు. కిరణజన్య సంయోగ క్రియకు సూర్యరశ్మి అవసరమని నిరూపించడానికి మనం ఒక ప్రయోగాన్ని రూపొందించగలమని చెప్పాడు. స్వయం పోషకాలు తమకు కావలసిన శక్తి అవసరాలకు ఎలా తీర్చుకుంటాయి అనే దాని గురించి ఇది వరకు మనం మాట్లాడుకున్నామని చెప్పాడు. చూడండి, ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగించే నీరు భూమిపై పెరిగే మొక్కలు వాటి వేర్ల ద్వారా శోషించుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగించుకోవడానికి నీరు అనేది భూమిపై పెరిగే మొక్కలు అనేవి వాటి వేర్ల ద్వారా శోషించుకుంటాయని చెప్తున్నాడు అంతే. నైట్రోజను, ఫాస్ఫరస్, ఇనుము, ఫాస్ఫరస్ అంటాం కదా, ఇనుము మరియు మెగ్నీషియం వంటి ఇతర పదార్థాలను నేల నుంచి తీసుకుంటాయి. నైట్రోజను స్థూల పోషకం, ఫాస్ఫరస్ స్థూల పోషకం, ఎన్పికే అని చెప్పాను కదా. ఇనుము అనేది సూక్ష్మ పోషకం. మెగ్నీషియం అనేది మెగాస్టార్ అని చెప్పాను కదా, మెగ్నీషియం అనేది కూడా స్థూల పోషకమే. వంటి ఇతర పదార్థాలు నేల నుంచి తీసుకుంటాయి. ప్రోటీన్లు, ఇతర పదార్థాల సంశ్లేషణకు నత్రజని అవసరమైన మూలకం. ప్రోటీన్లు, ఇతర పదార్థాల సంశ్లేషణకు ఏంటి అవసరము? నత్రజని అవసరం. అకర్బనక నైట్రైట్ల రూపంలో తీసుకునబడతాయి. ఈ అకర్బనక నైట్రేట్ల రూపంలో ఏంటి తీసుకునబడతాయి? నత్రజని సంబంధాలు అనమాట. ఎందుకంటే బ్యాక్టీరియా అనేది నత్రజనిని ఎలా మారుస్తుంది? మొక్కలకు అవసరమైన నైట్రేట్లు మరియు నైట్రేట్ల రూపంలో మారుస్తాయి అన్నమాట. వాతావరణ నత్రజని నుంచి బ్యాక్టీరియా ద్వారా తయారు చేయబడి సేంద్రియ సమ్మేళనాల రూపంలో తీసుకునబడతాయి. సేంద్రియ సమ్మేళనాల రూపంలో మొక్క తీసుకోబడుతుంది అనమాట.
సేంద్రియ అంటే కర్బన సమ్మేళనాల రూపంలో తీసుకోబడుతుంది. అకర్బనక నైట్రేట్ రూపంలో తీసుకొనబడుతుంది. దేనికి? ప్రోటీన్లు ఇతర పదార్థాల సంశ్లేషణకు నత్రజని అవసరమైన మూలకం. ఇది అకర్బనక నైట్రేట్ రూపంలో తీసుకొనబడుతుంది. లేదా వాతావరణ నత్రజని నుంచి బ్యాక్టీరియాల ద్వారా తయారు చేయబడిన సేంద్రియ సమ్మేళనాల రూపంలో తీసుకోబడుతుంది. కర్బన సమ్మేళనాలు అనమాట. అకర్బన అయితే నైట్రైట్స్, అదే కర్బన సేంద్రియ సమ్మేళనాల రూపంలో కూడా తీసుకొనబడుతుందంట. అక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఏంటి రాశాను? CO2 అవసరం లేనప్పుడు పత్రరంధ్రాలు మూసివేస్తాయి. మొక్కలు రక్షక కణాలు ఉబ్బితే తెరుచుకుంటాయి, కుచించుకుపోతే పత్రరంధ్రాలు మూసుకుంటాయి. అంతే, ఇంకేం లేదు. చూడండి, పరిమాణంలో కలిగిన కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన 2 మొక్కలను తీసుకోండి. 3 రోజులు చీకటి గదిలో ఉంచండి. ఇప్పుడు ఒక్కో మొక్కను ఒక్కో గాజు పలకపై ఉంచండి. పొటాషియం హైడ్రాక్సైడ్ ఉన్న వాచ్ గ్లాసును ఒక మొక్క పక్కన ఉంచండి. కార్బన్ డైఆక్సైడ్ను శోషించుకునటానికి పొటాషియం హైడ్రాక్సైడ్ ఉపయోగపడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ను శోషించడానికి పొటాషియం హైడ్రాక్సైడ్ ఉపయోగపడుతుంది. గంటజాడి అడుగు భాగాన గాజు పలకకు మధ్య గాలి చొరబడకుండా వ్యాజ్లైన్ పోయాలి. 2 గంటల సేపు మొక్కలను సూర్యరశ్మిలో ఉంచాలి. ప్రతి మొక్క నుంచి ఒక ఆకును తుంచి పిండి పదార్థాల కొరకు పరీక్ష చేయాలి. 2 ఆకులు ఒకే పరిమాణంలో పిండి పదార్థం ఉనికిని సూచిస్తున్నాయని అడిగాడు. ఏంటి ఫస్ట్ది? గంటజాడిలో వాచ్ గ్లాస్ పొటాషియం హైడ్రాక్సైడ్. చూడండి, ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ ఒక దాంట్లో వేశాడు, రెండో దాంట్లో వేయలేదు. పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఎందుకు వేశారు అంటే, దేనికి వేశారు? ఒక్కో మొక్కను ఒక్కో గాజు పలకపై ఉంచండి. పొటాషియం హైడ్రాక్సైడ్ ఉన్న వాచ్ గ్లాసును ఒక మొక్క పక్కన ఉంచండి. కార్బన్ డైఆక్సైడ్ను శోషించుకున్నట్టుకు పొటాషియం హైడ్రాక్సైడ్ ఉపయోగపడుతుంది అని చెప్పాడు. అంటే ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది శోషించుకుంటుంది, కాబట్టి ఇందులో ప్రోటీన్ కార్బోహైడ్రేట్ అనేది తయారవుతుందని చెప్పొచ్చు. చూడండి, ప్రతి జీవి దాని పరిసరాలతో అనుగుణ్యతను కలిగి ఉంటుంది. పోషణ విధానము ఆహార పదార్థాల రకారము వాటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ప్రతి జీవి దాని పరిసరాలతో అనుగుణ్యత కలిగి ఉంటుంది. పోషణ విధానము ఆహార పదార్థం రకము వాటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అలాగే జీవి ఏ విధంగా ఆహారాన్ని పొందుతుంది చూడండి అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుందంట. ఉదాహరణకు ఆహార వనరులు గడ్డి మాదిరిగా స్థిరంగా ఉంటుందా లేక జింక మాదిరిగా చలనం కలిగి ఉంటుందా అనేది ఆధారంగా ఆహారాన్ని పొందడంలో, పోషణ ఉపకరణాలను ఉపయోగించడంలో ఆవుకు సింహానికి వ్యత్యాసం ఉండవచ్చు. ఆవు ఏంటి తింటది? గడ్డి తింటది. సింహం ఏంటి తింటది? జింకల్ని అవన్నీ తింటది. అంటే వీటికి పోషణలో, నెక్స్ట్ ఆహారం పట్టే విధానంలో కూడా వ్యత్యాసం ఉండవచ్చు అని చెప్తున్నాడు. జీవి ఆహారం తీసుకోవడం, ఉపయోగించడంలో అనేక రకాల వ్యూహాలు ఉంటాయి. కొన్ని జీవులకు తమ శరీరం వెలుపల ఆహార పదార్థాలు విచ్ఛిన్నం చేసి శోషించుకుంటాయి. ఉదాహరణకి ఏంటి? బ్రెడ్ మోల్డ్, ఈస్ట్, పొట్టుగొడుగులు వంటి శిలీంధ్రాలు. మిగతా జీవుల ఆహారాన్ని మొత్తంగా శరీరంలోనికి తీసుకుని విచ్ఛిన్నం చేస్తాయి. దీన్ని ఏంటంటారు? జాంతో భక్షణ అని కూడా అంటారు. చూడండి, ఏం లేదు, శరీరం వెలుపల కొన్ని పదార్థాలు విచ్ఛిన్నం చేసి శోషించుకుంటే ఉదాహరణ ఏంటి? బ్రెడ్ మోల్డ్, ఈస్ట్, పొట్టుగొడుగులు వంటి శిలీంధ్రాలు. మిగతా జీవులు ఏం చేస్తాయి? ఆహారం మొత్తంగా శరీరంలోనికి తీసుకొని విచ్ఛిన్నం చేస్తాయి. చూడండి, ఏది లోపలికి తీసుకొని విచ్ఛిన్నం చేయాలనేది శరీర నిర్మాణము మరియు పనితీరుపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ చూసుకుంటే, మొక్కల నుంచి మరియు జంతువుల నుంచి వాటిని చంపకుండా ఆహారాన్ని పొందుతాయి. కొన్ని జీవులు మొక్కల నుండి మరియు జంతువుల నుంచి వాటిని చంపకుండా ఆహారాన్ని పొందుతాయంట. కస్కుట, మనము ఇదివరకు నేర్చుకున్నాం. కస్కుట మొక్క, బంగారపు తీగ, పేలు, జలగ మరియు బద్దె పురుగులు వంటి ఎన్నో రకాల జీవులు ఈ పరాన్న జీవన విధానానికి అనుసరిస్తాయి. పరాన్న జీవన మొక్క అంటే ఏంటి? కస్కుట. సంపూర్ణ కాండ పరాన్న జీవి కదా అది. అంటే ఆహార పదార్థాలు మరియు ఖనిజ లవణాలు అన్నిటిని కూడా చేస్తుంది అనమాట. నెక్స్ట్, జీవులు వాటి పోషణ ఏ విధంగా పొందుతాయి? చూడండి, ఇక్కడ ఏంటి? పోషణ అనేది మనకు తెలిసిందే. ఎలా పొందుతాయి అంటే వ్యత్యాసాలు ఉంటాయి. అమీబాలో అయితే వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. దాని ద్వారా అంటే ఇలా చేసేస్తుంది. అదేమో ఆహార ప్రక్రియలోకి తీసుకుని వెళ్ళి జీర్ణం చేసి మళ్ళీ ఆహార ప్రక్రియ ఏర్పరచడం ద్వారా ఆహారాన్ని లోపలికి తీసుకుంటే ఆహార ప్రక్రియ లోపల సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టి కణద్రవ్యంలోనికి వ్యాపనం చెందుతాయి.
మిగిలిన జీర్ణం కాని పదార్థాలు శరీర ఉపరితలానికి చేరి బయటకు విసర్జించబడుతుంది. మరి కోటి పారామిషన్ అనేది ఏం చేస్తుంది? స్థిరమైన ఆకారం కలిగి ప్రత్యేకమైన ప్రదేశం నుంచి ఆహారం తీసుకుంటుందంట. శరీరం అంతటా వ్యాపించిన శైలికలు చలనాల ద్వారా ఆహారం ఈ ప్రత్యేక ప్రదేశానికి చేరుతుంది. పారామిషన్లో అయితే శరీరం అంతటా వ్యాపించిన శైలికల చలనాల ద్వారా ఆహారం అనేది ఆ ప్రత్యేకమైన ప్రదేశానికి చేరుతుంది. ఇప్పుడు మానవుల్లో పోషణ తీసుకుందాం. జీర్ణనాళం ప్రాథమికంగా నోటి నుంచి పాయువు వరకు విస్తరించిన పొడవైన గొట్టం వంటి నిర్మాణము. ఇది వరకు మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం. జీర్ణనాళం అంటే నోటి నుంచి పాయువు వరకు. అదే ఆహార వాహిక అంటే ఆశయకుహరంతో కొంచెం అదే దిగువ నుంచి ఎండ్ అవుద్ది కదా, ఇదండి. ఇది ఆహార వాహిక అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆహార వాహిక. జీర్ణనాళం అంటే మొత్తం కూడా వస్తుంది అనమాట. అదే, ఇంకేం లేదు. నెక్స్ట్ చూడండి, గొట్టం వంటి నిర్మాణం. జీర్ణనాళంలోని వివిధ భాగాలు మనం చూడవచ్చు. దీంట్లో వివిధ రకాల పనులు చేయడానికి ప్రత్యేకమైన ప్రాంతాలు కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ 1 మిల్లీ లీటర్ల పిండి ద్రావణాన్ని 1% 2 పరీక్ష నాళికల్లో తీసుకోండి. పరీక్ష నాళికలు 1 మిల్లీ లీటర్ల లాలాజలం కలిపి 2 పరీక్ష నాళికలను 20 నుంచి 30 నిమిషాలు కదలకుండా ఉంచండి అని చెప్పాడు. 1 మిల్లీ లీటరు పిండి ద్రావణాన్ని 1% 2 పరీక్ష నాళికల్లో తీసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు కొన్ని చుక్కల సగల అయోడిన్ ద్రావణం పరీక్ష నాళికలో వేసాం. నీలి నలుపు రంగుగా మారుతుంది. లాలాజలం కలపనిది అని చెప్పాడు. దానిలో చూడండి, ఇప్పుడు ఏంటి, 1 మిల్లీ లీటర్లు పిండి ద్రావణాన్ని తీసుకోండి, 2 పరీక్ష నాళికల్లో తీసుకోవాలి. అంటే ఇందులో ఒక పిండి ద్రావణం తీసుకుని ఒక పరీక్ష నాళికలో ఒక పిండి ద్రావణం తీసుకున్నాం, మరొక దాంట్లో పిండి ద్రావణం తీసుకున్నాం. పరీక్ష నాళికలు ఏలో 1 మిల్లీ లీటర్ల లాలాజలమును కలిపి 2వ పరీక్ష నాళికలో 20 నుంచి 30 నిమిషాలు 2 పరీక్ష నాళికను 20 నుంచి 30 నిమిషాలు కలుపుకుండా ఉంచండి. అంటే ఒక పరీక్ష నాళిక ఏలో లాలాజలం కలిపాం. లాలాజలం కలిపితే ఏమైంది? గ్లూకోజ్ అనేది, పిండి పదార్థం అనేది గ్లూకోజ్గా మారిపోయింది. అప్పుడు పిండి పదార్థాల కోసం పరీక్ష చేసి నీలి రంగుగా మారుతుందా? మారదు. ఎందుకంటే లాలాజలం కలిపాం కాబట్టి. లాలాజలం కలపంది మాత్రం పిండి పదార్థాలు అలాగే ఉంటాయి కాబట్టి నీలి నలుపు రంగుగా మారుతుంది. అంతే, ఇంకేం లేదు. చూడండి, ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ 2 పరీక్ష నాళికలు అనుకోండి, ఇందులో పిండి పదార్థం వేసాం, ఇందులో పిండి పదార్థం వేసాం. ఇందులో ఏం చేసాం? లాలాజలం వేసాం, ఇందులో లాలాజలం వేయలేదు. అప్పుడు ఈ లాలాజలం వేసింది ఏంటైంది? పిండి పదార్థం అనేది గ్లూకోజ్గా మారిపోయింది. అప్పుడు ఏంటవుద్ది? నీలి నలుపు రంగుగా మారుతుందా? మారదు. ఇందులో ఓన్లీ పిండి పదార్థమే ఉంది కాబట్టి నలుపు నీలి రంగుగా మారింది. అంతే, ఇంకేం లేదు అందులో. నెక్స్ట్ చూడండి, ఇందులో కేంద్రకం ఉంది, ఆహారపు రేణువులు ఉన్నాయి, నిత్యోపదాలు ఉన్నాయి, ఆహారపు రిక్తిక, ఆహారపు రేణువులు, అమీబాలో పోషణ ఎలా జరిగిందో మనకు తెలుసు. నెక్స్ట్ చూసుకుంటే, మనం తినే వివిధ రకాల ఆహార పదార్థాలు జీర్ణనాళం గుండానే ప్రయాణిస్తాయి. ఇప్పుడు చూడండి, ఆహారం చిన్నగా ఉండే ఒక ఆకృతిలో ఉండే రేణువులుగా మారాలి. మన దంతాల సహాయంతో ఆహారాన్ని చూర్ణం చేయడం ద్వారా దీన్ని సాధించగలుగుతాం. దంతాలతో ఫస్ట్ మనం చూర్ణం చేస్తాం. జీర్ణనాళం లోపల తలం మృదువుగా ఉంటుంది కాబట్టి ఆహారం సులభంగా ప్రయాణించడానికి తడిగా చేయబడుతుంది. జీర్ణనాళం అనేది లోపల తలం అనేది మృదువుగా ఉంటుంది కాబట్టి ఆహారం అనేది సులభంగా ప్రయాణించడానికి తడిగా చేయబడుతుందండి. చూడండి, చూర్ణం చేయబడుతుంది. ఇది నీరు మాత్రమే కాదు, లాలాజల గ్రంథులతో స్రవించబడిన లాలాజలం అనే ద్రవం మనం తీసుకునే ఆహారం మరొక అంశం ఏమిటంటే దాని యొక్క సంక్లిష్ట స్వభావం. ఇది జీర్ణనాళం నుంచి శోషించబడాలంటే చిన్న అణువులుగా విచ్ఛిన్నం అవ్వాలి. క్యాటలిప్స్ జీవ ఉత్ప్రేరకాలైన ఎంజైముల సహాయంతో జరుగుతుంది. అంటే సరళ పదార్థాలు అనేవి, ఇప్పుడు సంక్లిష్ట పదార్థాలు అనేవి సరళ పదార్థాలుగా చేరాలంటే ఏంటి? ఎంజైమ్స్ అనేవి అవసరం అవుతాయి. లాలాజలంలో ఉండే లాలాజల ఎమైలేజ్ అనే ఎంజైము సంక్లిష్ట పిండి పదార్థాలను సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తుంది. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏంటి? ఎమైలేజ్. లాలాజలంలో ఏంటుంటుంది? ఎమైలేజ్ అనే ఉండి సరళ చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. నోట్లో ఆహారాన్ని నమిలేటప్పుడు కండరయుతమైన నాలుక ఆహారాన్ని నోరంతా నానబెడుతూ కలియబెడుతూ లాలాజలంతో పూర్తిగా కలిపేటట్లు చేస్తుంది. చూడండి, ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఆహార నాళంలోని ప్రతి భాగంలో ఆహారం ఒక నియంత్రిత పద్ధతిలో చెల్లించడం అవసరమంట. జీర్ణనాళంలో కండరయుతమైన లోపలి భాగం యొక్క సంకోచ సడలికల వలన ఆహారం ముందుకు నెట్టబడుతుంది. కండరయుతమైన లోపల భాగంలో ఉండే సంకోచ సడలికల వల్ల ఆహారం అనేది ముందుకు నెట్టబడుతుంది. అంటే నోటి నుంచి ఇలా అనమాట, ఇలాగ ముందుకి నెట్టబడుతుంది.
నోటి నుంచి ఆహారము జీర్ణాశయంలోనికి ఆహార వాహిక ద్వారా వెళ్తుంది. ఇప్పుడు ఆహార వాహిక ఎక్కడ ఉంది? నోటి నుంచి ఉంది. ఇది ఆహార వాహిక. ఎలా వెళ్తుంది జీర్ణాశయంలోనికి? ఇది జీర్ణాశయం కదా. దీని నుంచి ఆహారం అనేది ఆహార వాహిక ద్వారా నోటి నుంచి జీర్ణాశయంలోనికి ఆహారం వెళ్తుందని చెప్తున్నాడు. జీర్ణనాళం మొత్తం ఈ విధమైన తరంగాకార పెరిస్టాలిక్ చలనాలు జరుగుతాయి. జీర్ణనాళం మొత్తం కూడా అంటే ఆసియా కుహరం నుంచి కూడా పెరిస్టాలిక్ జీర్ణనాళం మొత్తం అని ఇచ్చాడు అనుకోండి, జీర్ణనాళం మొత్తం తరంగాకార పెరిస్టాలిక్ చలనాలు జరుగుతాయి. నోటి నుంచి ఆహారం జీర్ణాశయంలోనికి ఆహార వాహిక ద్వారా వెళ్తుంది. జీర్ణాశయం ఒక పెద్ద అవయవం. జీర్ణాశయం అనేది ఏంటి? ఎక్కడ ఉంది? జే షేప్ లో ఉంటది కదా, ఇది జీర్ణాశయం. ఇది పెద్ద భాగం అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఆహారం చేరగానే ఇది విస్తరిస్తుంది అంటే పెద్దదవుతుంది. కండరయుతమైన జీర్ణాశయ గోడలో ఆహారం ఎక్కువ జీర్ణరసాలతో బాగా కలిగిపెట్టేందుకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. జఠరరసాలతో బాగా కలిపిపెట్టేందుకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, జీర్ణాశయ గోడల్లో ఉండే జఠర గ్రంథులు జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. జీర్ణాశయం గోడల్లో ఉండే జఠర గ్రంథులు జీర్ణాశయంలో ఇక్కడ ఉంటాయి కదా, ఈ గోడల్లో ఉండే జఠర గ్రంథులు అనేవి జీర్ణాశయాన్ని చూడండి జఠర గ్రంథులు జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. ఈ జఠర గ్రంథులు హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ప్రోటీన్లు జీర్ణం చేసే పెప్సిన్ అనే ఎంజైములను మరియు శ్లేష్మమును విడుదల చేస్తాయి. ఏంటంటే విడుదల చేస్తుంది? జీర్ణాశయంలో ఉండే జీర్ణ గ్రంథుల్లోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్, పెప్సిన్ ప్రోటీన్లు జీర్ణం చేయడానికి ఏంటి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటి అని ఇచ్చాడు అనుకోండి, పెప్సిన్. శ్లేష్మాన్ని కూడా విడుదల చేస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆమ్ల మాధ్యమాన్ని ఏర్పరచడం ద్వారా పెప్సిన్ ఎంజైమ్ చర్యలను సులభతరం చేస్తుంది. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం రిలీజ్ అవ్వడం వల్ల పెప్సిన్ ఎంజైమ్ల చర్యలను సులభతరం చేస్తుంది. చూడండి, ఇక్కడ నీరు, లాలాజలం ఇక్కడ ఉంటది. నెక్స్ట్ మొత్తం ఇదేంటిది? పెరిస్టాలిక్ చలనాలు చూపిస్తుంది. మొత్తం జీర్ణనాళం మొత్తం కూడా పెరిస్టాలిక్ చలనాలు చూపిస్తాయి. ఇక్కడ నోరు, నాలుక, ఆసియా కుహరం, ఇదేంటిది? ఇక్కడ వరకు ఆహార వాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, ఇదేంటి? క్లోమము, ఇది కాలేయము, ఉండుకము, పాయువు, మిగతావన్నీ ఉంటాయి. మొత్తాన్ని కలిపి ఏంటంటారు? జీర్ణనాళం అంటారు. చూడండి, ఎసిడిటీ గురించి పెద్దవాళ్ళు చెప్పుకుంటారు. ఈ ఎసిడిటీని తగ్గించడానికి ఏంటి ఉపయోగపడుతుంది? శ్లేష్మము. అందుకే ఇక్కడ 3 రిలీజ్ అవుతాయి. ఒకటి హైడ్రోక్లోరిక్ ఆమ్లము, పెప్సిన్, ప్రోటీన్ జీర్ణక్రియ జరుగుతుంది కాబట్టి పెప్సిన్. నెక్స్ట్ శ్లేష్మాన్ని కూడా విడుదల చేస్తుంది. జీర్ణాశయం అనేది హెచ్సిఎల్, పెప్సిన్, శ్లేష్మాన్ని విడుదల చేస్తాయి. నెక్స్ట్ చూడండి, ఎసిడిటీ అంటే ఏంటి గురించి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారని చెప్తున్నాడు. ఎసిడిటీ అంటే హెచ్సిఎల్ అనేది ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, మనం రైస్ టైం భోజనం చేయకపోయామనుకోండి, హెచ్సిఎల్ ఎక్కువగా పెరిగిపోయి ఏమవుతుంది? మనం ఇప్పుడు ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఆహారం మీద హెచ్సిఎల్ పనిచేసి దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కానీ ఆహారం తీసుకోకపోయామనుకోండి, ఆ జీర్ణాశయంలో ఉండే ప్రేగు గోడల్ని కూడా అది కొంచెం అల్సర్లా ఏర్పాటు చేస్తుంది అనమాట. అందుకే టైంకి మనం తినాలి, లేకపోతే ఎసిడిటీ అంటే హెచ్సిఎల్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది. అదే తినేసామనుకోండి, ఆ ఆహారం మీద పనిచేస్తుంది కాబట్టి మనకు అంత ఇబ్బంది ఉండదని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, జీర్ణాశయం నుంచి ఆహారాన్ని కొద్దిగా చిన్న ప్రేగులోకి విడుదల చేసే సంభరణి కండరం జీర్ణాశయం నుంచి ఆహారం బయటకు వెళ్ళడానికి నియంత్రిస్తూ ఉంటుంది. చూడండి, చిన్న ప్రేగులోకి విడుదల చేసే సంభరణి కండరం జీర్ణాశయం నుంచి ఆహారం, అంటే ఇప్పుడు జీర్ణాశయం నుంచి ఆహారం బయటకు వెళ్ళడానికి ఇక్కడ ఒక సంభరణి ఉంటుంది అనమాట. అదేం చేస్తుంది? చిన్న ప్రేగులోకి వెళ్ళడానికి నియంత్రిస్తుంది. ఇప్పుడు ఆహారం జీర్ణాశయం నుంచి చిన్న ప్రేగులోకి ప్రవేశిస్తుంది. ఇది చుట్టుకొని తక్కువ ప్రదేశంలో అమరి ఉండే ఆహార నాళం యొక్క అతి పొడవైన భాగము. అంటే చుట్టుకొని ఉంటది అనమాట, కానీ ఇది పొడవైన భాగం. ఆహార నాళంలో అమరి ఉండే ఆహార నాళం యొక్క అతి పొడవైన భాగం ఏంటి? చిన్న ప్రేగు. చుట్టుకొని ఉంటది. అది సాగదీసామంటే చాలా పొడవుగా ఉంటుంది. చిన్న ప్రేగు ఎంత ఉంటుంది? 9 మీటర్స్ ఉంటుంది అనమాట. వివిధ జంతువుల్లో అవి తినే ఆహారాన్ని బట్టి వాటి చిన్న ప్రేగుల పొడవు వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, వివిధ జంతువుల్లో చిన్న ప్రేగు ఒక్కొక్క రకంగా ఉంటుందట. గడ్డి తింటున్న శాకాహారుల్లో చలిలో జీర్ణం చేయడం కోసం పొడవైన చిన్న ప్రేగు ఉంటుంది. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుద్ది. గడ్డి తినే వాటిలో చిన్న ప్రేగు పొడవుగా ఉంటుందా, పొట్టుగా ఉంటుందా? పొడవుగా ఉంటుంది. ఎందుకంటే అందులో సెల్యులోజ్ ఉంటుంది కాబట్టి, గడ్డిలో సెల్యులోజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు జీర్ణం చేయాలి.
నెక్స్ట్ కాబట్టి చిన్న ప్రేగు పొడవుగా ఉంటుంది గడ్డి తినే వాటిలో. అదే మాంసాహారంలో అనుకోండి చిన్న ప్రేగు పొడవు తక్కువగా ఉంటుంది. అంటే మాంసం అనేది త్వరగా జీర్ణం అయిపోతుంది కాబట్టి చిన్న ప్రేగు పొడవు తక్కువగా ఉంటుంది. చూడండి, మాంసం సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి పులి వంటి మాంసాహారంలో చిన్న ప్రేగు పొడవు తక్కువగా ఉంటుంది. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు సంపూర్ణంగా జీర్ణమయ్యే ప్రదేశం ఏంటి? చిన్న ప్రేగు. చూడండి, గుర్తుంచుకోండి. సంపూర్ణంగా జీర్ణమయ్యే ప్రదేశం ఏంటి? చిన్న ప్రేగు. దీని కొరకు కాలేయము, క్లోమం స్రావాలను చిన్న ప్రేగు తీసుకుంటుంది. ఇవన్నీ జీర్ణం చేయడానికి కోసం చిన్న ప్రేగు అనేది కాలేయము, క్లోమాల స్రావాలను చిన్న ప్రేగు తీసుకుంటుంది అని చెప్తున్నాడు. చూడండి, జీర్ణాశయం నుంచి వచ్చిన ఆహారం ఆమ్లయుతంగా ఉంటుంది. జీర్ణాశయం నుంచి వచ్చిన ఆహారం అనేది ఆమ్లయుతంగా ఉంటుంది, ఎందుకంటే HCl ఉంటుంది కాబట్టి. క్లోమరస ఎంజైమ్లు పనిచేయాలంటే ఆహారం క్షారయుతంగా మారాలి. అంటే క్లోమరసంలో ఉండే ఎంజైమ్స్ పనిచేయాలంటే ఆహారం అనేది క్షారయుతంగా మారాలంట. కాలేయం నుంచి విడుదలయ్యే పైత్య రసం క్రొవ్వులపై పనిచేయడమే కాకుండా ఆహారం క్షారయుతంగా కూడా మార్చడంలో సహాయపడుతుంది. ఇప్పుడు క్లోమరస ఎంజైమ్లు పనిచేయాలంటే క్షారయుతంగా ఉండాలి. అది దేని వల్ల అవుతుంది? కాలేయం నుంచి విడుదలైన పైత్య రసము క్రొవ్వులపై పనిచేయడమే కాకుండా ఆహారం క్షారయుతంగా మారడంలో కూడా సహాయపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆహారం క్షారయుతంగా మార్చడానికి ఏంటి ఉపయోగపడుతుందంటే కాలేయం నుంచి విడుదలయ్యే పైత్య రసము. చిన్న ప్రేగులో ఉన్న కొవ్వులు పెద్ద పెద్ద రేణువుల రూపంలో ఉండడం వల్ల దీనిపై పనిచేసే ఎంజైమ్ల చర్య క్లిష్టంగా ఉంటుంది. పైత్యరస లవణాలు వీటిని చిన్న చిన్న రేణువులుగా విచ్ఛిన్నం చేసి ఎంజైమ్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతాయి. చూడండి, ఇక్కడ ఏంటి?